ఎవరికి రక్షణ లేకుండా పోయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. రక్షణ ఉంది ఎవరికయ్యా ఈ దేశంలో అంటే కేవలం అంబానీ, అదానీ, గుజరాత్ పెట్టుబడిదారులకు తప్ప ఈ దేశంలో సామాన్య ప్రజలకు నరేంద్ర మోడీ పాలనలో రక్షణ లేదు. మనం చూసాం, రైలు ప్రమాదాలు జరిగి వందలాది మంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాలు జరిగి బస్సులు గుద్దుకొని బ్రేకులు ఫెయిల్ అయ్యి వందలాది మంది చనిపోయారు. ఎందుకు ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? తరచుగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాలు? వీటికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఆ కంపెనీ ₹1 కోటి ఇస్తాం, మేము కూలిపోయినటువంటి బిల్డింగ్ను కట్టిస్తాం, శాశ్వత కాలం వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం, ఇదంతా ఓకే, బాగున్నది. అరే ప్రాణానికి డబ్బులు వెలగడతావా? బతుకుంటే మనిషి తెలంగాణలో బతుకుంటే బరసాకాయం తినొచ్చని అంటే ప్రాణ నష్టము మీద మీకు దృష్టి లేదు.